భర్తకి ఏ మాటలు ఇష్టమో ఆ మాటలు మాట్లాడి మళ్ళీ వాడు తేరుకునేలా చేసేది భార్యేనండి, అనుమానం వెళ్ళా. అందుకే భార్యలను కూడా కోరుతున్నానమ్మా, వ్యాపారంలో నష్టపోయినా, ఉద్యోగం కోల్పోయినా, వ్యవసాయం పంట నష్టమైనా ఏం అనకండి దయచేసి, అది జరిగింది అంతే. అక్కడ అంతగా ఏమిటో ఇలాగ 2 ఏళ్ల బట్టి వ్యాపారంలో నష్టమే వస్తుంది, నష్టం పోనివయ్యా ఇంకో వ్యాపారం చేసుకుంటాం, నీకెందుకు ఉన్న డబ్బుతో కుటుంబాన్ని నడిపే పూచి నాది అని భార్య కనుక అనగలిగితే ఆ భార్యకి నమస్కారం చేయాలమ్మా, అంతకంటే ఏమక్కర్లేదు. అలా అనరుగా, మన దృష్టి అలా ఉండదు. మనం ఎందులో చేయట్టినామట్టే అని చెప్తారు. అది చేసావు అది పోయింది, ఇది చేసావు ఇది పోయింది, ఎందులో చేయట్టినామట్టే మా నాన్న పిచ్చోడు నా చేయి నీ చేతిలో పెట్టాడు అంటాడు. మరి ఆయన పెట్టాడు కదా, మీరు ఈ మాట అంటే ఇంకా మొగాళ్ళు వేస్తాడా? చచ్చూరుకుంటాడు వాడు. భార్య కూడా ఇంత మాట అంది. ప్రపంచమంతా సత్కరించిన భార్య అవమానిస్తే భర్త తట్టుకోలేడండి.